వృషభ రాశి జాతకంలో 4 పడ్డాయండి. వీరికి 4 దిక్కుల నుంచి ఇబ్బందులు తప్పవండి. వీరి జాతక బలానికి ఒకటి కుటుంబపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండవది చేసే వృత్తిపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మూడవది రుణపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నాలుగవది ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది వీరికి. కానీ వీరు వ్యాపారస్తులు అయితే మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారం చేయకూడదండి. చేస్తే మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి. కొత్తగా వ్యాపారం చేసేవారు అస్సలు చేయకూడదు. ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజయోగం ఉన్నది, కానీ మాత్రం నరఘోష ఎక్కువ ఉన్నది. ఈ నరఘోష పోవడానికి లక్ష్మీనరసింహస్వామి సందర్శనం చేయటం, పూజ చేయటం, సుదర్శన హోమం చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి రోహిణి నక్షత్రం వారికి చాలా అదృష్ట బలం ఉన్నది, కానీ అలాగే నరఘోష కూడా అధికం ఉన్నది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు మాత్రం అనుకూలంగా ఉండదు. బాలబాలికలకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మతిమరుపు, చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కూల్లో చదివితే, కాలేజీలో చదివితే ఇంట్లో గుర్తుండదు, ఇంట్లో చదివితే కాలేజీలో హాస్టల్లో గుర్తుండదు. అలాగే సరస్వతి దేవత మాత్రం వేదకారకురాలు, గాయత్రి మాత అన్న, సరస్వతి మాత అన్న వేదకారకురాలు, విద్యాకారకురాలు. అలాగే శక్తిమాత పార్వతీదేవత అమ్మవారి అనుగ్రహం లేనిది ఇంట్లో ఏ శుభం జరగదండి. పిల్లలకు కానీ, బాలలకు కానీ, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ ఎవరికైనా ఆమె నుంచి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ త్రిమాతలను, ఈ త్రిదేవతలను పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం ఈ రాశివారు ఖచ్చితంగా మాత్రం శివపార్వతిని పూజ చేయటం కానీ, అలాగే లక్ష్మీ విష్ణుమూర్తిని పూజ చేయటం కానీ, బాలత్రిపుర దేవతను పూజ చేస్తే ఆ బాలరిష్ట దోషాలు పోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి అన్ని వారాలు అనుకూలమే ఉంటుందండి. శుక్రవారం చాలా మంచిది. అష్టమి శుక్రవారం కానీ, అష్టమి అమావాస్య కానీ వీరికి మాత్రం లక్ష్మీదేవతను పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ 6 వచ్చే అవకాశం ఉందండి. నార్త్ సైడ్ మంచిది వీరి జాతక బలానికి. ఇల్లు కట్టాలనుకునేవారు, కొనాలనుకునే వరకు, స్థలం కొనాలనుకునే వరకు, తీసుకోవాలనుకునే వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు ఈ ఆషాఢ మాసంలో సగానికి సగం తొలగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరికి మా జాతకంలో చెప్పాలంటే గురు, శుక్ర, మంగళవారం మంచిది వీరి జాతక బలానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు, దారిద్ర్యబాధలు తొలగిపోవాలంటే అష్టలక్ష్మి దేవతను పూజ చేయటం, అలాగే బాలత్రిపుర దేవత పూజ చేయటం, అలాగే వీరి జాతక బలానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.